దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం మరలా మనము దేవుని యొక్క వాగ్దానమును వినడానికై దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన కృప కొరకై ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలుగునుగాక. ఈ దినము ఉదయకాలము ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం. ప్రియులారా, నిజంగా 1947లో స్వాతంత్రం ఇవ్వబడ్డది. కానీ నిజమైన స్వాతంత్రం, పాపము నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, నిజమైనటువంటి స్వాతంత్ర్యం మనకు రావాలి. ఆ స్వాతంత్ర్యం ప్రభు నుండి మాత్రమే, ప్రభు రక్షణ నుండి మాత్రమే మనకు కలుగుద్దని మనవి చేస్తున్నాను. మనకు 1947 ఆగస్టు 17కి వచ్చిన నిజమైన స్వాతంత్రం జనవరి 27 ఇండిపెండెన్స్ డే రోజున మనం సంపూర్ణంగా విడుదల పొందినట్లుగా మనం చూస్తున్నాం. నిజంగా మనం పూర్వకాలము బ్రిటిష్ యొక్క ప్రభుత్వంలో వారి బానిసలుగా మనం జీవిస్తున్నప్పుడు అనేక యోధులు, మన పితరులు అనేకులు పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారు. మంచిదే. కానీ పాపము నుండి స్వాతంత్ర్యం మనకు రావాల్సింది. అలాంటి స్వాతంత్రం నుంచి మనం విడుదల పొందాలి అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియచేస్తున్నాను. అందుకే ఈ ఉదయకాల వాగ్దానం మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 17వ వచనం మనం చూస్తే, దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక. మనం దేవుని చేసుకునే మనవిదే నిజమైన స్వాతంత్ర్యం కొరకు, పాపం నుంచి విడుదల కొరకు, శాపం నుంచి విడుదల కొరకు. నిజంగా మనుషులు దేవుని యొక్క రాజ్యంలో ఈ భారతదేశం మనకు స్వాతంత్రం ఇచ్చింది. కానీ పాపం నుంచి, శాపం నుంచి విడుదల పడి నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని, దేవుని రక్షణను మనం పొందాలని నిత్యము అనేకుల కొరకు ప్రార్థించే వారిగా మనం ఉండాలి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవునితో మనం చేసుకున్న మనవి దేవుడు మనకు దయచేస్తాడు అనే విషయాన్ని ప్రగాఢంగా మనం విశ్వసించాలి. నిజంగా ఎంతో సంతోషం. ఒకప్పుడు భయంకరమైన బానిసత్వంలో ఉన్న మన బ్రతుకులు, నిజంగా స్వాతంత్రం లేకుండా అణచబడినటువంటి మనము దేవుని యొక్క సాన్నిధ్యంలో దేశం కొరకు పోరాడి, మన పితరులు నిజంగా మనకు దేశం కొరకు అనేకులు పోరాడి మనకు రాజ్యం, భారతదేశాన్ని తీసుకొని వచ్చారు. కానీ నిజమైనటువంటి స్వాతంత్ర్యం నిజంగా పాపం నుంచి, శాపం నుంచి, లోకము నుంచి, త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి, దొంగతనం, మోసం, అన్ని విషయాల్లో మనకు నిజమైన స్వాతంత్ర్యం రావాలి అంటే యేసుక్రీస్తుని అంగీకరించాలి. యేసుక్రీస్తుని అంగీకరించాలి అంటే నమ్మి బాప్తిష్యం పొందాలి. నమ్మి బాప్తిష్యం పొందివాడు రక్షించబడనని రాయబడింది. కనుక ఆయన నిజమైన స్వాతంత్రం కూడా మనం ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం అదే ఉంది. నీవు దేవునితో చేసిన మనవి ఆయన నీకు అనుగ్రహించినని, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయును అని చెప్పి రాయబడింది. కాబట్టి ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని కొరకై ప్రత్యేకించబడదాం. దేవుని చిత్తం నిరంతరం జరిగించడానికి కృషి చేద్దాం. ప్రతి విషయంలో ఉండి మనం విడుదల పొంది శాంతి సమాధానాలు కలిగి ప్రభు కొరకు ప్రత్యేకించబడినట్లుగా, ప్రభు నామ ఘనత కొరకు మనం జీవించినట్లుగా మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడింది. నిజంగా మీరు సజీవ యాగముగా సమర్పించుకునేది దేవుని వాక్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమను, దేవునికి అనుకూలమైనటువంటి దేవుని చిత్తమునేది ఎరిగి జీవించడం చెప్పినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ నిజంగా దేవుని సన్నిధిలో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రభు నుండి పొందడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహించినట్లుగా నిత్యము ఆయన ప్రేమకు బద్దులమై నిజంగా దేవునితో మనం చేసిన మనవిని దేవుడు దయచేశాడు. గనుక అన్ని విషయాల్లో కూడా యోగ్యులముగా, పరిశుద్ధులముగా, అనిందులముగా, నిందలేని వారముగా, దేవునికి ప్రియమైన వారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాద కారణభూతుడైన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు. అయినా మీతో చేసుకున్న మనవి నువ్వు దయచేస్తావని చెప్పావు ప్రభా. నిజమైన స్వాతంత్ర్యం నాయన, పాపం నుండి, శాపం నుండి, లోకనైనా చెడు కార్యం నుండి మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. పూర్వము తండ్రి, నిజంగా పూర్వీకులు తండ్రి నాయన అనేక మంది దేశభక్తులు ప్రభా పోరాడి నాయన స్వాతంత్రం తీసుకొని వచ్చారు. కానీ ఆత్మ విడుదల, ఆత్మకు స్వాతంత్ర్యం, ఆత్మకు రక్షణ నరకం నుండి వెళ్లకుండా మీ కృపతో నింపి నీ మహిమ కొరకు వాడుకుంటూ రమ్మని
మేము నీతో నాయన చేసుకున్న మనవి మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానం ఎత్తిపట్టి దేవుని స్తుతించి గణపరచండి. ఇతరుల గురించి షేర్ చేసి వారిని మీరు దేవుని దీవెనకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్.